అయ్యాను. ఆయన 95వ సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఫస్ట్ బడ్జెట్ ఆ రోజున ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర యొక్క ఫస్ట్ బడ్జెట్ 7,324 కోట్లు రాష్ట్ర బడ్జెట్, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్. చంద్రబాబు గారు అప్పుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి 96,000 కోట్ల బడ్జెట్ అయింది. అది అంటే 9 సంవత్సరాల్లో 7,000 కోట్లని 96,000 కోట్లు తీసుకెళ్ళటం అంటే ఎంత సంపద సృష్టించబడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి ఇవాళ ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తే అది దేశం యొక్క సంపద పెరిగినట్టు. సో ఆ విధంగా 25 లక్షల ఉద్యోగ కల్పన, PPP, PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఒక స్కీమ్. ఏ విధంగా ల్యాండ్ ఒక్క ఎకరం ₹1 ఖర్చు పెట్టకుండా 33,000 ఎకరాలు ప్రభుత్వం సాధించవచ్చు అనే కాన్సెప్ట్ ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ వ్యక్తికన్నా చూసిందని ఒక ప్రశ్న మీ అందరిని కూడా నేను అడుగుతున్నాను. 33,000 ఎకరాల పొలం రైతులు ₹1 ప్రభుత్వం నుంచి తీసుకోకుండా వాళ్ళు ప్రభుత్వానికి డొనేట్ చేశారు అంటే దాంట్లో వాళ్ళకు కూడా లబ్ధి చేకూరే విధంగా, ప్రభుత్వానికి లబ్ధి చేకూరే విధంగా ఒక ల్యాండ్ పూలింగ్ అన్న ఒక యాక్ట్ తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగానే 3PP ద్వారా ఖచ్చితంగా సంక్షేమం అనేది ఇందాక నేను చెప్పాను 7,000 కోట్లు 96,000 కోట్లు వస్తే రాష్ట్రం ఆ రోజున ఎలాంటి పరిస్థితికి వచ్చిందో ఒకసారి చూడండి. ఆయన కంప్యూటర్ వ్యవస్థలో 1,500, 2,000 రూపాయలు జీతం వస్తే గొప్ప అనుకునే రోజుల్లో 30,000 మన బిడ్డలకు 30,000, 35,000, 40,000, 1,00,000, 2 లక్షలు జీతాలు వచ్చే పరిస్థితి కల్పించారు. ఆయన ఉదాహరణలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన జీవితంలో ఆయన సుదీర్ఘమైన పాలనలో ఉదాహరణలు ఉన్నాయి. హైదరాబాదు నగరం ఎవరు ఏమనుకున్నా మనసులో ఒకసారి ఆలోచించి మన మనసులో గుండె మీద చేసి చెప్తే ఆ నగరాన్ని ముందుకు తీసుకెళ్ళింది. అంతకుముందు ఎప్పుడు కూడా ముస్లిం హిందూ తగాదాలని చెప్పి అమాయకుల ప్రాణాలు 30 మంది 300 మంది చచ్చిపోయిన సందర్భాల నుంచి అలాంటి సంఘటనలు జరగకుండా నిర్మూలన తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే అలాంటి సంఘటనలు జరగకుండా నిర్మూలన జరిగింది. అది కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. చంద్రబాబు గారు సంపద సృష్టించి 5 లక్షల ఉద్యోగాల సంవత్సరం కల్పన చేసి దాని ద్వారా అభివృద్ధి చేసి దాని ద్వారా సంక్షేమం ఇస్తానని చెప్తున్నారు. ఆయన గతంలో మీకు మనకు ఆర్థిక పరిస్థితి మన విజయవాడ నగరం ఒకసారి తీసుకోండి. 2014 ఆయన ముఖ్యమంత్రి వచ్చే నాటికి విజయవాడ కార్పొరేషన్లో 5 నెలల జీతం అధికారులకు పెండింగ్ ఉంది. 4-5 సంవత్సరాలు కాంట్రాక్ట్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఆయన వచ్చిన సంవత్సర కాలంలోనే ఏ నెల 1 తారీఖున ఇక్కడ అధికారులు జీతాలు వచ్చాయి. మున్సిపల్ ఎంప్లాయీస్ అందరికి, అధికారులే కదా అందరు ఎంప్లాయీస్కి కాంట్రాక్టులు 1-2 నెలల్లోనే బిల్లులు వచ్చిన సందర్భం తీసుకొచ్చారు ఆయన. ఆ రోజున ఏం డబ్బులు ఉన్నాయండి, కట్టుబట్టలతో వచ్చాం. బస్సులో కూర్చుని ఆయన పరిపాలన చేశాడు. అదే పరిపాలన చేస్తూ ఆ 3 సంవత్సరాల్లో 33,000 ఎకరాల పొలం తీసుకోవడం సంపాదించడమే కాకుండా ఆయన శాసనసభ మనం ఎవరి మీద ఆధారపడకుండా హైదరాబాద్ శాసనసభ మీద ఆధారపడకుండా ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. 2.5 సంవత్సరాల పాటు సెక్రటరియట్ని ఏర్పాటు చేసుకున్నాం, గవర్నర్ భవనాన్ని ఏర్పాటు చేసుకున్నాం, పోలీస్ భవనాన్ని ఏర్పాటు చేసుకున్నాం, హైకోర్టులు ఏర్పాటు చేసుకున్నాం. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక్క టాయిలెట్ కూడా ఎక్స్ట్రా కట్టలేదు. ఆయన కట్టిన భవనాలనే వాడి ఆయన పరిపాలన చేశాడు. ఆయన ఒక్క టాయిలెట్ కూడా కట్టలేదు ఎక్స్ట్రా. మరి అది ఆ జగన్మోహన్ రెడ్డి గారి తత్వానికి ఈయన తత్వానికి డిఫరెన్స్. ఇదే రాజధాని మీద ఖచ్చితంగా మరలా సంపద సృష్టించి అందరు కూడా మీరు ఇంకా చెప్పాలంటే 2009లోనే ఆయన ఈ ఒక మనీ ట్రాన్స్ఫర్ ఇది ఒక స్కీమ్ తీసుకొచ్చి ఎలక్షన్లో కూడా మేము నగదు బదిలీ అనే స్కీమ్ ఆ రోజున లోకేష్ బాబు ఒక దేశంలో జరుగుతున్న విధానం చెప్తే దాన్ని చేసుకుని మేము అప్పుడు ఎలక్షన్లో కూడా ఏటీఎం బాక్సుని తయారు చేసుకుని ఆ బాక్సును పట్టుకు తిరిగాం మేము. మీరు ప్రతి నెల వెళ్ళి 2,000 ప్రతి ఒక్క పేద కుటుంబం నెలకు 2,000 మీరు ఎప్పుడు వెళ్తేప్పుడు మీకు ఎంతగా ఉంటా 2,000 వరకు ఎంతగా ఉంటా తీసుకోవచ్చు, మీకు కార్డు ఇచ్చేస్తాం, మీ ఇష్టం తీసుకోవచ్చు అని చెప్పాం. అంటే ఈ నగదు బదిలీ 2,000 అంటే 24,000 ప్రతి కుటుంబానికి ఇచ్చినట్టు. నగదు బదిలీ స్కీము ఫస్ట్ తెచ్చింది చంద్రబాబు గారే. ఇంకా వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా మీకు ఒకసారి విషయం చెప్పాలి. వాలంటీర్ వ్యవస్థ 2014-19లో నేను మీటింగ్లో చెప్పేవాడిని. మా సిటీ కేబుల్ కానీ వీళ్ళు ఎవరన్నా విజువల్ తీస్తే ఎవరి దగ్గరికి ఏ అధికారి దగ్గరకో ఏ డిపార్ట్మెంట్ దగ్గర నాకు ఇది కావాలని అడిగే సమయం పోయింది. మీ ఇంటికి వచ్చి ఇదిగో నీకు ఇవాళ పెన్షన్ వచ్చి హక్కు వచ్చింది, ఇదిగో పెన్షన్, నీ ఇంటికి వచ్చి నీకు ఇల్లు లేదు నీకు ఇల్లు ఇస్తామని చెప్పి అనే పరిస్థితి వస్తుంది. డాక్రా మహిళల్ని వాలంటీర్లుగా తీసుకుని చదువుకున్న
డాక్రా మహిళని ఆల్రెడీ డాక్రా వ్యవస్థ చంద్రబాబు గారు మొదలుపెట్టారు. ఆ వ్యవస్థ చంద్రబాబు గారు ఊరు తిరిగి డాక్రా మహిళని ప్రోత్సహించి పొదుపు సంఘాలు ఏర్పాటు చేసే వరకు భారతదేశంలో ఎక్కడ కూడా అవి లేవు. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే. కానీ ఏ ముఖ్యమంత్రి దాన్ని అందిపుచ్చుకోలేదు. ఈయన అందిపుచ్చుకుని ఇవాళ మహావృక్షంలాగా అయిపోయింది. ఈ రోజు కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి ఎన్ని డాక్రా సంఘాలు ఉన్నాయి, మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని సంఘాలు ఉన్నాయంటే ఆయన వేసిన మొక్క ఎంత పటిష్టంగా పెరిగింది అనేది ఆయనకి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఒక హైదరాబాద్ నగరం వాళ్ళు ఏమై చూడండి, హైదరాబాద్ నగరం ఏ విధంగా ఒక అమెరికా కూడా చాలనట్టు అయిపోయింది. అలా అభివృద్ధి ద్వారా సంక్షేమం చేయొచ్చని ఆలోచన చేసే వ్యక్తి. ట్రిపుల్ ఒక స్కీమ్ తయారు చేశారైనా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ట్రిపుల్ సంపద సృష్టించబడుద్ది. దాని ద్వారా ఖచ్చితంగా ఈ పేదల సంక్షేమం ఇవ్వబడుతుందని కూడా తెలియజేస్తాం.